నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను బలరాం. ప్రస్తుతం మనతో పాటు ఐటీ ఎంప్లాయీ భావన ఉన్నారు. స్పెషల్గా తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తను చేస్తున్న పోరాటాలకు సంబంధించి వార్తలు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రముఖ ఐటీ కంపెనీతో ఎందుకు వివాదం చెలరేగింది, వివాదానికి గల కారణాలు ఏంటి, అసలు భావన ఒంటరిగా పోరాటం చేస్తున్నారా, భావన వెనకాతలు ఇంకెవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భావన గారు నమస్తే అండి, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. నమస్కారం అండి, థాంక్యూ సో మచ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీ న్యూసే చాలా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా అంతా కూడా మిమ్మల్ని బాగా ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కూడా కనిపిస్తూ ఉన్నారు. అసలు ఏంటి వివాదానికి కారణం ఏంటి, ఏం జరిగింది అసలు? చాలా సింపుల్ సార్, మీరు అంటున్నట్టే పీపుల్ విల్ బి బోర్డ్ నౌ లిజనింగ్ టు ఇట్. ఫస్ట్లో నేను కొన్ని మెడికల్ లీవ్స్ తీసుకున్న మాట వాస్తవం. ఆ తర్వాత రీసెంట్గా మా పాపకి హెల్త్ బాగుండలేదు. సో నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది, స్కూల్ నుంచి కాల్ వచ్చింది దట్ షీ ఈజ్ నాట్ వెల్ అని. సో నేను మా టీఎల్కి కాల్ చేసి ఐ సెడ్ దట్ నా పాపకు బాగాలేదు, ఐ హ్యావ్ టు గో హోమ్, కొంచెం ఇమీడియట్గా వెళ్ళాలి అని. మీ లీవ్ లేదు, ఏం లేదు, ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్, మీరు ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి లాగిన్ చేయండి అన్న. లేదు, ఇట్ కెన్ బి అన్ ఎమర్జెన్సీ, ఐ హ్యావ్ టు గో అని అడిగినప్పుడు ఆయన అన్నారు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అని అన్నారు. సో నేను పైకి ఎక్కి 3-4 స్టెప్స్ తీసుకునే లోపు నాకు ఇంకా 2-3 కాల్స్ వచ్చాయన్నమాట ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, పాపకు అస్సలు బాగాలేదు అని. సో ఐ హ్యాడ్ టు టేక్ అ డెసిషన్. అప్పుడు నేను ఇమీడియట్గా మా అసిస్టెంట్ మేనేజర్కి కాల్ చేశాను, బికాజ్ ఐ స్పోక్ విత్ హిమ్ థ్రైస్. హీ వాజ్ నాట్ గివింగ్ మీ ఎనీ పాజిటివ్ సైన్ టు గో హోమ్, బికాజ్ నేను అలా చెప్పకుండా కూడా వెళ్ళలేను. ఇమీడియట్గా తన నెక్స్ట్ అబవ్ మేనేజర్కి కాల్ చేసి ఆయనకి చెప్పాను, సార్ ఇలా పరిస్థితి, పాప ఈజ్ నాట్ వెల్, ఐ అండర్స్టాండ్, ఐ మైట్ హ్యావ్ టేకెన్ లాస్ట్ మంత్ నేను లీవ్స్ తీసుకున్న మాట వాస్తవమే, ఐ విల్ కాంపెన్సేట్ దిస్, ఐ జస్ట్ హ్యావ్ టు గో హోమ్ అని చెప్పాను. ఆయన అన్నారు, నథింగ్ డూయింగ్, ఐ రియలీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్, సో ప్లీజ్ మీరు వెళ్ళండి, ఐ విల్ టాక్ టు శివ అని చెప్పారనమాట. దెన్ ఐ బుక్డ్ అ ర్యాపిడో టు go home. I was taking care of my daughter. As I went home, there was a threatening email which I've received that, you have to get back to work. WhatsApp lo, are you reporting any question marks? ఆ రోజు నాకు క్యాబ్ డీలే కూడా ఉండింది. He called me, మా టీఎల్ మళ్ళీ కాల్ చేసి అడిగారు, క్యాబ్ డీలే అని మెసేజ్ ఎందుకు పెట్టారన్న. ఐ ఎంటర్డ్ ఆఫీస్ ప్రిటీ ఆల్రెడీ మీరు మీ అసిస్టెంట్ మేనేజర్కి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీకు అలాంటి మెయిల్ ఎందుకు వచ్చింది, ఎవరి నుండి వచ్చింది అది? దట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ భాగ్యశ్రీ ఖందేల్ వాళ్ళ హెచ్ఆర్ అండి. తర్వాత వాట్సాప్ మెసేజెస్ కంటిన్యూస్గా, ఆర్ యూ రిపోర్టింగ్, వేర్ ఆర్ యూ అని చెప్పి, ఇన్స్పైట్ ఆఫ్ ఐ స్పోక్ విత్ హిమ్ దట్ నేను ఇంటికి వెళ్తున్నాను బికాస్ మై డాటర్ ఈజ్ అన్వెల్ అని చెప్పిన తర్వాత కూడా వాజ్ కాన్స్టెంట్లీ కాలింగ్ మీ, టెక్స్టింగ్ మీ. సో దట్ వాజ్ అ ఫ్రైడే దట్ షీ వాజ్ అన్వెల్. నేను ఇంటికి వెళ్ళేసరికి 12:30కి షిఫ్ట్. ఈ కాన్వర్జేషన్ అంతా చేసుకుని నేను ఇంటికి వెళ్ళేసరికి 3 అయిపోయింది. సో 3 o'clockకి వెన్ ఐ కాల్డ్ మై డాక్టర్ అండ్ సెడ్ ద గైనకాలజిస్ట్, తను చెప్పారు ఇవాళకి చాలా కేసెస్ ఉన్నాయి, మైట్ నాట్ రీచ్ యూ అప్, సో వాట్ యూ డూ ఇస్ రేపు మార్నింగ్ 10 o'clockకి పాపని తీసుకొని రమ్మనండి అని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఐ కాల్డ్ మై టీఎల్ అండ్ సెడ్, నేను రేపు పొద్దున ఆఫీస్కి వచ్చేస్తాను, నా క్యాబ్ స్కెడ్యూల్ చేయండి, ఎనీహౌ ఇట్ ఇస్ సాటర్డే, మై హస్బెండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మై డాటర్ అని చెప్పాను. ఇట్ వాజ్ హిమ్ హూ హ్యాస్ నాట్ రాస్టెడ్ అ క్యాబ్ ఫర్ మీ, తను నా క్యాబ్ రాస్టర్ చేయలేదు. ఇప్పుడు క్యాబ్ లేకుండా అంత దూరం వెళ్ళడం నాకు కొంచెం ఇబ్బంది. సో అగైన్ ఐ టోల్డ్ హిమ్, సరే మీరు క్యాబ్ చేయట్లేదు కదా, లెట్ మీ టాక్ టు ద ట్రాన్స్పోర్ట్ హెడ్ అని. ట్రాన్స్పోర్ట్ హెడ్ మారుతికి కాల్ చేసి నాకు క్యాబ్ చేయమన్నారు. యూ ఆస్క్ యూ టీఎల్ టు రైట్ అన్ ఈమెయిల్, ఐ విల్ డూ ద క్యాబ్ అని చెప్పారు. నేను 2 times ఫాలోఅప్ చేసి ఐ వాజ్ రెస్టింగ్ ఫర్ దట్ డే, ఐ వాజ్ ఆక్యుపైడ్ విత్ మై డాటర్. థ్రెటనింగ్ ఈమెయిల్స్ వస్తాయి, కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి. అండ్ అంటే ఎందుకు వస్తాయండి? మామూలుగా సహజంగా ఒక కంపెనీలో మన ఎంప్లాయీ కింద జాయిన్ అయిన తర్వాత కంపెనీకి అనేది ఎంప్లాయీ ఒక ఎసెట్లా ఉంటాడు ఎప్పటికీ కూడా. ఇలాంటి రీజనబుల్ ఇష్యూస్ కూడా ఇంత థ్రెట్ చేసే ఇష్యూస్ ఎందుకు వస్తాయి? అంటే గతంలో ఎప్పుడైనా మీ సుపీరియర్స్ ఎప్పుడైనా మీకు వివాదాలు ఉన్నాయా ఆఫీస్లో? చూడండి సార్, ఐమ్ ఆల్ త్రూ ద మీడియా హౌసెస్ నౌ. ఎప్పుడు ఒక కాంట్రవర్షియల్గా కానీ ఒకరితో గొడవ పడే మనిషిని అయితే నేను కాదు. బట్ ఎస్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అందరు కంపెనీస్లో ఉన్నట్టే నాకు కూడా ఉంటాయి. ఆస్కింగ్ పర్మిషన్ ఫర్ గెటింగ్ టు వాష్రూమ్ ఆర్ ఎలా పడితే అలా మాట్లాడడం, ఫ్లోర్ మీద నించుని అరవడం నాకు ఎప్పుడూ నచ్చేది కాదు. ఐ వెరీ క్లియర్లీ టోల్డ్ దెమ్. ఐ ఈవెన్ రీచ్ శ్రీధర్ గారు కపుల్ ఆఫ్ టైమ్ హూజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ దట్ దిస్ ఇస్ నాట్ హౌ యూ ట్రీట్ విమెన్ అని చెప్పి. ఎనీహౌ ఐవ్ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ నాట్ అ వర్క్ ప్లేస్ ఫర్ అ విమెన్ లైక్ మీ టు వర్క్ అండ్ ఐ విల్ బీ నాట్ గివెన్ ది జస్టిస్. సో నేనే పేపర్స్ పెట్టేద్దాం అనుకున్నాను, బికాస్ ఆఫ్టర్ మై డాటర్ ఇస్ అన్వెల్ ఐ ప్రిటీ మచ్ థాట్ దట్ ఐ పుట్ డౌన్ పేపర్స్, నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంలోనే నేను ఉన్నాను తప్పించి, బికాస్ నేను జాయిన్ అయిన కొత్తలోనే ఐ కుడ్ రియలైజ్ దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ విమెన్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పెక్టెడ్. అంటే మీకేనా ఈ సిచ్యువేషన్ ఎదురైంది? మీలాగే మీ తోటి ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు, ఫీమేల్స్ చాలా మంది ఉంటారు, అందరూ ఇదే ఫేస్ చేస్తున్నారా? అందరూ ఇదే ఫేస్ చేస్తున్నారు.
వాళ్ళు బయటికి వచ్చి చెప్పడానికి ఇష్టపడట్లేదు. అంతే తప్పించి నాకొక్కదానికే అని నేను అనుకోను. నాకొక్కదానికే ఇది అయితే మీరు చూస్తే అనానమస్గా 85-86% ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ. మెనీ పీపుల్ నో దెర్ ఇస్ వర్క్ హెరాస్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ అక్రాస్ ది కంపెనీస్ అని. దే హ్యూమిలియేట్ యూ. వాళ్ళు ఏంటంటే తప్పు మీదే అని మీ చేత ఒప్పించడానికి 100% ట్రై చేస్తూ ఉంటారు. మీరు చెప్తుంది సో ట్రూ అండి. ఒకసారి ఎవరైనా మెడికల్ పాపకు ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు దే వుడ్ హ్యావ్ స్టాప్డ్ రైటింగ్ ఈమెయిల్స్, దే వుడ్ హ్యావ్ స్టాప్డ్ కాలింగ్ మీ, దే వుడ్ హ్యావ్ స్టాప్డ్ పుట్టింగ్ దట్ వాట్సాప్ మెసేజెస్. బట్ దే డెంట్ స్టాప్ దట్ డే. మోర్ ఓవర్ చాలా కన్సర్న్కి గురి చేసేది ఏంటి అంటే మా పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మా టీఎల్ నన్ను చూశాడు. వాజ్ ప్రిటీ మచ్ ఇన్ హాస్పిటల్ స్టెప్స్ దగ్గరికి. నేనే ఆయనకి 30 seconds కాల్ చేసి చెప్పా, మీరు వెళ్ళిపోతున్నారు శివ, నేను ఇక్కడే ఉన్నాను అని. ఇక్కడ ఏం చేస్తున్నారు అని. డాక్టర్ ప్రశాంతి ఎడ్వర్డ్స్ని కలవడానికి వచ్చాను, ఐ మీన్ ద క్యూ టు మీట్ హర్ అని. మీరు చూశారు, ఇంకా నేను మెడికల్ డాక్యుమెంట్స్ పంపించాను, చూశారు, మెడికల్ డాక్యుమెంట్స్ పంపించారు, నో సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడెడ్ ఏంటండి. తర్వాత నెక్స్ట్ డే వెన్ దే ఆస్క్ మీ టు కమ్ ఫర్ అ మీటింగ్ ఆన్ 21st. ఆ రోజు ఇంకా మా పాపకి బ్లడ్ ఇంకా యూరిన్ శాంపిల్స్ రాలేదు. ఒక స్కాన్ ఏదో జరగాల్సింది, రేడియాలజిస్ట్ వాజ్ నాట్ అవైలబుల్. యూజువలీ సాటర్డే సండేస్ వాళ్ళు కూడా కొంచెం ఆఫ్ దవి తీసుకుంటారు కదా. ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు గెట్ బ్యాక్. జస్ట్ నేను 3 days లీవ్ పెట్టినందుకు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టర్మినేట్ మీ పాలసీస్ని మీరు రెస్పెక్ట్ చేయనట్టే. మోర్ ఓవర్ సార్, నన్ను పిలిచి కూర్చోబెట్టి ట్రాన్స్పరెంట్గా మీ ప్రాసెస్లో మీరు చాలా ఇంపార్టెంట్, మీ లీవ్స్ తీసుకోవడం వల్ల నాకు ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి పింక్ స్లిప్ ఇచ్చినా కూడా నేను సంతోషంగా వెళ్ళిపోయేదాన్ని. ద మూమెంట్ ఐ సా దట్ ఈమెయిల్ ఐ ఫెల్ట్ సో డివాస్టేటెడ్ అండి. ఒకటేంటంటే నాకు అసలు ఆ నిమిషంలో ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. ఐ జస్ట్ వాంటెడ్ టు షో దెమ్ దట్ సడన్గా మీరు నన్ను రోడ్ మీద పడేశారు. బికాస్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్మెంట్ ఐ హ్యావ్ మై కమిట్మెంట్స్ టు పే, రైట్? ఐమ్ అ నార్మల్ మిడిల్ క్లాస్ విమెన్. ఐ వుడ్ ఇప్పుడు అదే కంపెనీ మిమ్మల్ని రమ్మంటుంది కదా, ఎందుకు అలా? సార్ ఒకటి చూడండి, నేను ప్రొటెస్ట్ చేశాను కాబట్టి రమ్మంటుంది, ప్రొటెస్ట్ చేయకపోతే రమ్మని పిలిచేది కాదు. మోర్ ఓవర్ ఒక 3 నెలలు 6 నెలలు తర్వాత మీరు కొత్త రీజన్స్కి ఎంప్లాయీని తీసేయారనే ఉంది. నా తప్పు నాతోనే ఒప్పించి. మోర్ ఓవర్ సార్, గొడవ పడిన దగ్గర మళ్ళీ రిటర్న్ వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. సో మై ఫైట్ వాజ్ నెవర్ టు గెట్ బ్యాక్ టు వర్క్. మీరు ఒకసారి నా ఫస్ట్ ఇంటర్వ్యూ చూడండి, నేను ఏ రోజైతే ప్రొటెస్ట్ చేసి కింద కూర్చున్నాను, వెరీ క్లియర్లీ టోల్ దెమ్ ఇట్స్ నాట్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాట్ ఐ కెన్ సే ఇస్ మై వాల్యూ ఇస్ సో హై దట్ I don't want to get back there. అంటే ప్రతి